నమస్తే. చాణక్య కుటుంబం చంద్రబాబు నాయుడు కుటుంబంపై జరిగిన అవమానానికి చంద్రబాబు నాయుడు ఏకంగా చాణక్య శపథాన్ని పూనాడు. ఆనాడు అది సరిగ్గా 2021 నవంబర్ 19 ఆయన కుటుంబంపై జరిగిన అవమానానికి జీవితంలో అత్యంతగా బాధపడిన రోజు. 2024 జూన్ 4న అదే చంద్రబాబు నాయుడు తన ఘన విజయోత్సవ సంబరాలను ఆయన కుటుంబంతో కలిసి జరుపుకున్నటువంటి రోజులు. మరి ఈ రెండు సంఘటనల మధ్య కాలం 2 సంవత్సరాల 6 నెలల 16 రోజులు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు తన విజయానికి బాటలు ఎలా వేశారు, టీడీపీకి ఆ విజయాన్ని ఎలా సాధించుకోగలిగింది, తన కష్టాలని సవాళ్ళని ఎలా ఎదుర్కొన్నాడు, ఇవన్నీ తన రాజకీయ అనుభవంతో ప్రత్యర్థులను ఎలా చిత్తు చేశాడనే విషయాన్ని ఇప్పుడు ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం. ఇక మళ్ళీ సీఎం అయిన తర్వాతే ఇదే అసెంబ్లీలో అడుగు పెడతానని చాణక్య శపథం పూనిన చంద్రబాబు ఇక అసెంబ్లీని వదిలి ప్రజల మధ్యకు వెళ్ళాడు. ఇక ప్రభుత్వ పని తీరును ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ వారి తప్పులను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అన్యాయంగా సెప్టెంబర్ 9, 2023న నంద్యాలలో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించిన ఘటన. ఆ అరెస్టును ప్రశ్నించడానికి హైదరాబాద్ నుండి పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో వస్తుంటే పోలీసులు రోడ్డుపైనే అడ్డుకున్న సంఘటన. ఇక తండ్రిని కలవడానికి వెళ్ళిన నారా లోకేష్ను, భువనేశ్వరి, బ్రహ్మణిలను కూడా పోలీసులు ఎక్కడికక్కడ నిలిపివేసిన ఘటన. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసిన తర్వాత పవన్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుందని కూడా ప్రకటించేసిన విషయం. ఇక ఈ క్రమంలోనే 53 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత చంద్రబాబు బెయిల్ మీద బయటికి రాని వచ్చారు. జగన్ను గద్దె దించడానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోలేదు. కేంద్రంలో కూడా తన బలమేమిటో చూపించాలని చేకూరాలని భావించిన చంద్రబాబు గతంలో పొత్తు పెట్టుకున్న ఇండియా కూటమిని కాదనుకొని ఏకంగా ఎన్డీఏతోటే పొత్తు పెట్టుకున్నారు. తన టార్గెట్ జగన్ మాత్రమేనని ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలవద్దని ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. శత్రువును దెబ్బ కొట్టాలంటే ఎలాంటి ఎత్తులు వేయాలో చంద్రబాబుకు బాగానే తెలుసు. కూటమిని దెబ్బతీసేందుకు వైసీపీ ఎన్ని యుక్తులు పన్నినా వాటన్నిటినీ తన రాజకీయ అనుభవంతో తెలివితో తిప్పికొట్టిన సంఘటనలు. ఇక ఎన్ని ఆరోగ్య సమస్యలున్నా ప్రతి నియోజకవర్గంలో తానే స్వయంగా ప్రజలను కలుస్తూ ధైర్యాన్ని నింపిపోశారు. ఇదే ఆయన గొప్ప విజయానికి కారణమైంది. ఇకపోతే ఇప్పుడు ఎన్డీఏ కూటమి విజయానికి మాస్టర్ మైండ్గా మారి అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ గేమ్ చేంజర్ అయ్యాడు చంద్రబాబు. ఇక ఎవరైతే పవిత్రమైన అసెంబ్లీలో తన కుటుంబాన్ని అగౌరవపరిచి అవమానించారో వారందరికీ చంద్రబాబు దాటికి దారుణంగా ఘోర పరాజయాన్ని చూడాల్సి వచ్చింది. ఇక వారందరికీ ఇదే దారుణమైనటువంటి అవమానం కూడా చెప్పవచ్చు. మరికొన్ని రోజుల్లో అదే సభలో ఇక సీఎంగా సభలో అడుగుపెట్టనున్న చంద్రబాబును చూసి వైసీపీ కార్యవర్గం ఏ ముఖాన్ని చూపిస్తుందో ఇక ఇప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు. తన కుటుంబానికి జరిగిన అవమానానికి కుటుంబ సభ్యులంతా చంద్రబాబు నాయుడికి తోడుగా ఉంటూ టీడీపీ విజయానికి చాలా వరకు కృషి చేశారు. తాను కుటుంబంగా భావించే ఆంధ్ర ప్రజలంతా తిరిగి అధికారాన్ని అందించారు కూడా. ఇప్పుడు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలన్నా డిసైడ్ చేసేది కింగ్ మేకర్గా ఇప్పుడు చంద్రబాబు మారాడు. ఇది అతని అసలు విజయం. గెలుపంటే ఇలా ఉండాలని యావత్తు తెలుగు రాష్ట్రాలకు ఒక మార్గం నిర్దేశకంగా తన విజయం పరంపర ఏ దిశగా కొనసాగిందో దీన్ని బట్టి ఇట్టే అర్థమవుతుంది.